విజయవాడలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. 4 రోజుల క్రితం హిందూపురంలో ఓ అడ్వకేట్ను సిఐ రాజగోపాల్ నాయుడు కాలుతో తన్నాడు. బాధితుడు న్యాయవాది అని తెలిసినా దాడి చేసి దూషించాడు. న్యాయవాదులపై పోలీసుల దురాగతాలు, అఘాయిత్యాలు పెరుగుతున్నాయన్న బార్ అసోసియేషన్ నిరసనగా విధులు బహిష్కరణకు పిలుపిచ్చారు. న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని 2 రోజుల క్రితం ధర్నాకు దిగారు న్యాయవాదులు. గత నెల 27న రాత్రి హిందూపురంలోని మాతృశ్రీ ప్రైవేట్ హాస్పిటల్లో సిజేరియన్ చేసిన తర్వాత రమేష్ అనే మహిళ చనిపోయారు. అదే రోజు రాత్రి మృతురాలి బంధువులు హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణ హాస్పిటల్ ముందు ఆందోళన చేశారు. అక్కడికి వచ్చిన సిఐ రాజగోపాల్ నాయుడు వారితో దురుసుగా ప్రవర్తించారు. పచ్చి బూతులు తిడుతూ రెచ్చిపోయాడు. వాడిని తన్ని స్టేషన్లో వేయండి అంటూ హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణను బూటు కాలుతో తన్నారు. సిఐ దురుసుగా వ్యవహరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర రెడ్డి తెలుసుకుందాం. సురేంద్ర, చెప్పండి, సో ఎలా చూడాలి పోలీసుల తీరు? ఓవైపు ఎంక్వైరీ ఎదుర్కొంటున్నారు, లాకప్ డెత్లు జరుగుతున్నాయి, అయినా కూడా పోలీసుల వ్యవహార శైలి ఏదైతే ఉందో దాంట్లో మార్పు లేదు. ఏం జరుగుతోంది? అది విజయవాడ బార్ అసోసియేషన్ అడ్వకేట్ అంతా కూడా ఈ రోజు తమ విధులను బహిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల మీద దాడులు జరుగుతున్నాయి. పోలీసులు ఈ న్యాయవాదులను టార్గెట్ చేసి హింసిస్తున్నారనేది కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. హిందూపురంలో 27వ తేదీ ఒక ఘటన జరిగింది. హైకోర్టు అడ్వకేట్ గా ఉన్న బాధితులు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేస్తే స్థానిక సిఐ ఆయన కాలుతో తన్నాడు. తర్వాత ఈయన తీసుకెళ్లి బొక్కలు ఏంటంటూ కూడా మాట్లాడిన పరిస్థితి. ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పరిస్థితి మనకి కనిపించింది. చెప్పలేని పదజాలాన్ని అడ్వకేట్స్ మీద కూడా వినియోగిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్ లోనే దాడులు చేస్తున్నారు. బయట కూడా కాదు, బయట రోడ్ల మీదతో పాటు పోలీస్ స్టేషన్ లోపల కూడా దాడులు చేస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. అనేక చోట్ల ఈ ఘటనలు పునరావృతమయ్యాయి. దీనికి సంబంధించి తక్షణం ఎవరైతే బాధ్యులున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాదులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపించింది. ఈ నేపథ్యంలో హిందూపూర్ ఘటనకు సంబంధించి తక్షణం అక్కడ ఎవరైతే సిఐ ఉన్నారో తన మీద చర్యలు తీసుకోవాలంటూ అడ్వకేట్స్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. గత 2 రోజుల క్రితం కూడా మనం చూసాం, విజయవాడలో ఐలు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయింది. ఖచ్చితంగా న్యాయవాదులకు రక్షణ చర్యలు చేపట్టాలో చట్టాన్ని తీసుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయవాదుల్ని చిత్రహింసలకు గురి చేస్తున్న పరిస్థితి. కేసులకు సంబంధించి లోపలికి వెళ్తున్నా కానీ అడ్డుకుంటున్న పరిస్థితి. విజయవాడ కోర్టులో కూడా చేస్తాం. కోర్టు దగ్గరే గేట్లన్నీ కూడా క్లోజ్ చేసి ఎవరికి కూడా లోపలికి రానివ్వకపోతే అక్కడ కూడా ఒక ఆందోళన కూడా జరిగింది. కేసులకు సందర్భంలో ఎవరైనా లోపలికి వచ్చిన సందర్భంలో పోలీసులు తమ ఆధీనంలోకి కోర్టులు కూడా తీసుకుంటున్న పరిస్థితి మీద వాళ్ళ ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులకు రక్షణ కల్పించాలి. హైకోర్టు న్యాయవాదుని తాను తెలుసు, పోలీసులకి అనేక కేసులు ఆయన ఆ స్టేషన్ కి వెళ్లారు. అటువంటి వ్యక్తిని కూడా కావాలని ఈ విధంగా చేయడం మీద సర్వత్రా అయితే విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. దీని మీద ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా న్యాయవాదులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇది విజయవాడకి సంబంధించి వాళ్ళ బార్ అసోసియేషన్ ఒక నిర్ణయం తీసుకుంది. అడ్వకేట్స్ అందరూ కూడా ఈ రోజు తమ విధులను బహిష్కరించాలంటూ ఒక నిర్ణయం కూడా చేశారు. తక్షణం ప్రభుత్వం కనుక స్పందించకపోతే తమ ఆందోళనని మరింత తీవ్రతరం చేస్తాము, ప్రతిఘటిస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పాలి. హరి, ఓకే సురేంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.